ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మన తెలంగాణ శబ్దం న్యూస్ కి స్వాగతం. సబ్స్క్రైబ్ టు తెలంగాణ శబ్దం. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామ ప్రజలకు శుభవార్త. గ్రామంలో యూనియన్ బ్యాంక్ నూతన శాఖను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ కోరిక నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలోనే బ్యాంక్ శాఖ అందుబాటులోకి రావడంతో ఇకపై బ్యాంకింగ్ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. యూనియన్ బ్యాంక్ శాఖ ప్రారంభం వల్ల రైతులు, మహిళా సంఘాలు, వ్యాపారులు, యువతకు వివిధ ఆర్థిక సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి ఈ బ్యాంక్ శాఖ ఎంతగానో దోహదపడుతుందని, స్థానిక ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఆచారి గోలీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ చంద్రశేఖర్, బ్యాంక్ సిబ్బంది మరియు వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాకు మండల్ కావాలి, మాకు బ్యాంక్ కావాలి. ఈ వజ్రం గారు అటువంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది మిత్రులంతా నాతో పాటు అప్పుడు ఏంటిది ఇదంతా సమస్య అని 2-3 సార్లు వీళ్ళతో డిస్కస్ చేసినాం. అయితే ఒక్కటన్నా చేయండి, మీరు వస్తూ ఉన్నారు, ఇక్కడికి పోతా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినావు, ఇక్కడ ఏం చేస్తామని అడిగిన. నేనేం చేసే అటువంటి రెండిట్లలో కూడా లేదు, ఏం చేస్తాం లేండి అని చెప్పి. కానీ బ్యాంకు నిజంగా ఏ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైనా ఉంటుందని చెప్పేసి మొదలు నేను అనుకుని ఉంటే, కానీ ఏది లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డటువంటి వేలాది మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నిజంగా ఇబ్బందిగా ఉన్నది.